నేను అమ్మాలి కార్మిక మేస్త్రిగా ఉన్నాను. ఐఎంఎల్ డిపోలో నేను 78 మందికి మేస్త్రిగా ఉన్నాను. మా పనిలో గొర్రెల శ్యాంబాబాయ్ అనే అతను ప్రతిరోజు దొంగతనం చేస్తున్నాడు. ఆ క్రమంలోనే అతను దొరికి పట్టుబడినప్పుడు మా కార్మికులందరూ సంరక్షణ పద్ధతిలో మేము అతను బయట పెట్టడం జరిగింది. బయట పెడితే అతను ఏం చేశాడంటే అతను ఎమ్మెల్యే గారి దగ్గరికి అతను వాళ్ళ బావ సుక్క ఈశ్వరరావు కలిపి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి చింతనేని ప్రభారావు గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పుకున్నారు. నన్ను పిలిపించారు. 2 సార్లు పిలిపిస్తే ఒకరోజు నైట్ వెళ్ళాం. నైట్ వెళ్తే మమ్మల్ని నేను చెప్పేది వినకుండా అతను పనిలో పెట్టుకోవాలన్నారు. ఏంటి మాకు కట్టుదిట్టమైన నిబంధనలు ఉంటాయండి, దొంగతనం చేస్తే మాకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, మేమందరం కూడా దొంగలుగా ఉండాలి అంటే మీరు దొంగలుగా ఉండండి రా దొంగ నా కొడకలారా, ఆడు దొంగతనం చేస్తే మీరు ఎవరు బయట పెట్టడానికి నేను చెప్తున్నా పెట్టుకోండి అని నన్ను చొక్క పట్టుకొని తుండు పట్టుకొని పడేసి కొట్టాడండి. కొట్టి మేమేం చెప్పినా అతనికి ఎదురు చెప్పకూడదు అంటండి. మేము మాట్లాడకుండా ఆయన కొట్టి కింద పడేసి కొట్టి కాలుతుందని ఒక పర్లం దూరం మా వాళ్ళందరూ దండం పెడుతున్నా సరే వదిలిపెట్టలేదండి. నన్ను చాలా అరాచకంగా కొట్టి ఇలాగ హింస పెట్టారు. నేను ఆ తెల్లారి ఆ నైటే మా యూనియన్ పెద్దలతోనూ కార్మికులతో అందరూ చర్చిస్తే మనం ఏదైనా చర్య తీసుకోవాలి, మనం అలా ఇంటికి పిలిపించి కొట్టడం ఏంటని అని అడిగారు. అడిగిన తర్వాత నేను తెల్లారి మళ్ళీ డిఐజీ గారిని కలిసామండి. మేమందరం డిఐజీ గారికి మెమోరం ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమని ఇచ్చారు. ఎస్పీ గారికి చెప్పారండి. ఈ జిల్లాలోని యంత్రాంగం అందరికీ పోలీస్ స్టేషన్ అందరికీ చెప్పాను. ఏం చెప్పినా న్యాయం చేయకుండా నేను 11వ తారీఖున కంప్లైంట్ ఇస్తే 14వ తారీఖున 3 రోజులు తిరిగినా రిసీట్ ఇవ్వలేదండి. ఎంత ఆందోళన చేసినా 14వ తారీఖున రిసీట్ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా జిల్లాలో గ్రామాల్లో రాష్ట్రం మొత్తం ధర్నాలు కార్మిక సంఘాలు దళిత సంఘాలు అన్నీ కూడా నాకు జరిగిన అన్నానికి ధర్నాలు చేస్తున్నారు. చేసినా సరే 20వ తారీఖున నాకు ఎస్టీ అటారిస్ కేసు కట్టారండి. ఆ కట్టిన తర్వాత ఇప్పుడు 5 రోజులైన ఇంతవరకు వాళ్ళు ఏం సమాధానం చెప్తలేదు. నిమ్మకి నీరెక్కినాడు. అతను ఆధీనంలో ఉండి అతను మళ్ళీ మా పట్టుకోవడానికి మా అందరి మీద కూడా జనాన్ని పంపించి మీ డిపో తీసేస్తాను, మిమ్మల్ని ఈదులు పడేస్తాను, నేను ఏరే చోట డిపో కడతాను, మా కార్మికులందరికీ అన్యాయం చేస్తానని బెదిరిస్తున్నానండి. ఇప్పుడు సాక్షులు కూడా బెదిరిస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారండి. నాకు న్యాయం చేయాలని జనసేన పార్టీ తరఫున మీ అందరి తరఫున నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. కార్మికుడు పేదవాడు అన్ని నియోజకవర్గాలకు విస్తరిస్తున్నాడు. ఆయన భూములు ఆక్రమించుకోవటం, ఇసుక దంద ఆయనే చేస్తాడండి, మట్టి దంద ఆయనే చేస్తాడండి, లిక్కర్ మాఫియాగా తయారయ్యండి. ఆయన అసలు ప్రజాప్రతినిధిగా ఉండటానికి ఏమాత్రం పనికిరానటువంటి వ్యక్తిగా ఉన్నారండి సార్. ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టి కంటే మనం గతంలో వనజాక్షి గారు ఒక ఎంఆర్ఓని కొడితే ముఖ్యమంత్రి గారు ఆయన సపోర్ట్ చేశారండి. అమ్మాయిని ఎంఆర్ఓని మందలించారు కానీ ఈయనేం అనలేదండి. రోజు ఇసుకని అక్రమంగా తరలిస్తూ ఉంటే ఆమె వచ్చి అడ్డుకున్నారండి. ఒక అధికారిగా అడ్డుకుంటే ఆమెను కొట్టారండి, మహిళలను కూడా చూడకుండా కొట్టారండి. ఆ విషయం సీఎం గారి దాకా వెళ్ళిందండి. సీఎం గారు అప్పుడు ప్రత్యక్షంగా ఎంటర్ అయ్యి ఆ అమ్మాయిని తప్పు పట్టారండి, ఎంఆర్ఓని తప్పు పట్టారు తప్పితే ఇతను ఏమనలేదండి. దాంతో అరాచకం మరింత పెరిగిపోయిందండి. ఆ కార్మికుల్ని వాళ్ళందరూ ఐక్యంగా ఉండి చేస్తున్న పనుల్ని మమ్మల్ని అండగా చూసుకుని వాళ్ళు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు, తాగేసి వస్తున్నారు, టైంకి రావడం లేదు, దొంగతనాలు చేస్తున్నారు అని మా మీద ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళ జట్టులో 4 రోజుల నుంచి ఒక వ్యక్తి దొంగతనం చేస్తుంటే పట్టుకుని మరి రోజు వీళ్ళు ఫైన్లు కడుతున్నారండి. ఒక బాటిల్ పోతే దాని ఖరీదు 400 అయినా 500 అయినా వీళ్ళందరూ డబ్బుల నుంచి కట్టాల్సి వస్తుంది. కాబట్టి తర్వాత వాళ్ళ డిపోకి సంబంధించిన మేనేజర్ వాళ్ళు ఏమన్నారంటే ఇది ఇంకో 4-5 రోజులు కొనసాగితే మిమ్మల్ని అందరినీ తీసేస్తాం, ఈ రకంగా దొంగతనాలు చేస్తే రేపు వాళ్ళు 6 గంటలకు డ్యూటీ వదిలి వెళ్ళిపోతారండి. వీళ్ళు 9 గంటల వరకు లోడింగ్ చేస్తారు. కాబట్టి బయట మాకు మాట వస్తుంది కాబట్టి మీ మీద యాక్షన్ తీసుకుంటాం అన్న తర్వాత కార్మికులందరూ కలిపి అతన్ని దొంగతనం చేసిన అతను పట్టుకొని చర్య తీసుకున్నారండి. ఉమ్మడి నిర్ణయం అండి. ఇప్పుడు ఇది చింతమనేని ప్రభాకర్ గారు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగా కూడా ఎమ్మెల్యే అండి. అంతకుముందు కూడా ఆయన మీద రౌడీ షీట్లు ఉన్నాయండి. 2సారి గెలిచారని చెప్పి మినిస్టర్ గారిని తెలుగుదేశం అండి. ఆ గవర్నమెంట్లో కూడా ఆయన ఎమ్మెల్యే అండి. అప్పుడు ఒట్టి వసంత్ కుమార్ గారు మినిస్టర్గా ఉండగా ఆయన మీద దాడి చేస్తే మధ్య కోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చి ఫైన్ ఇస్తే తర్వాత జిల్లా కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఆ రకంగా ఒక 20-27 కేసులు నడుస్తున్నాయండి. అంటే ప్రతి గ్రామంలోనూ ఎవరైనా ఏమన్నా అడిగితే వాళ్ళ మీద భయపెట్టడం, బెదిరించడం, దౌర్జన్యం చేయడం, కేసులు పెట్టించడం, ఈ రకంగా మొత్తం బెదిరించే పద్ధతిలో వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు ఈయనేమో గతంలో ఒక ప్రజాప్రతినిధి అండి, వార్డు మెంబర్గా చేశారు, యూనియన్ లీడరు, మా అందరితోనూ ఇక్కడ IFTU CITU సంఘాల్లో సభ్యుడండి. మేమందరం కలిసి ఉన్నాం కాబట్టి ఈ మేరకు బయటికి కంప్లైంట్ పెట్టించి కేసు కోసం ప్రయత్నం చేయగలం. లేకపోతే పైగా వీళ్ళేమో ఆ నియోజకవర్గంలో వాళ్ళు కాదు కాబట్టి లోకల్గా డైరెక్ట్గా భయపెట్టలేకపోయారు. లేకపోతే కుటుంబాలందరినీ కూడా బీభత్సం చేసే పరిస్థితి ఉంది.
ఇప్పుడు మేము మా వంతుగా ప్రయత్నం చేసాం. మీలాంటి వాళ్ళు కూడా స్పందించి ఆయన మీద చర్య తీసుకోవాలని, పోలీసు గట్టిగా యాక్ట్ చేయాలనేది మా అందరి విజ్ఞప్తి సార్. అలాగే రిపోర్టర్ మన ఆ విధంగా చేయడం వల్ల సీఎం ఇంకా మనకి కొమ్ములు వచ్చేసి మనకి చాలా ఇబ్బంది చేస్తున్నారండి. మీరైనా జనసేన పార్టీగా మంచిగా దళిత మేస్త్రి అతనికి న్యాయం చేయడం కోసం వామపక్ష పార్టీలుగా అఖిలపక్షం మీ దగ్గర వచ్చాము. నేను న్యాయం చేయడం కోరుతున్నాను. అది జాన్ అనే అతన్ని వాళ్ళ యూనియన్కి సంబంధించి 78 మంది కార్మికులు ఉన్నారు. ఆ 78 మందిలో సహజంగా ఏంటంటే కార్మిక సంఘాలు ఆ సంఘాల్లో కొన్ని నియమ నిబంధనలు పెట్టుకుంటారు. ఎందుకంటే ఒక కార్మికుడు ఏదైనా దొంగతనంగానే తప్పుగానే చేస్తే ఉన్న కార్మికులు అందరూ కూడా ఉపాధి దెబ్బతింటుంది. కాబట్టి ఆ కార్మికులు ఏదో ఒక పద్ధతి పెట్టుకొని టైంకి రావడం, టైంకి వెళ్ళడం, క్రమశిక్షణతో పనిచేయటం, ఇటువంటి నిర్ణయాలు ఉంటాయి. దానికి సంబంధించి ఎవరైతే తప్పు చేశారో ఆ కార్మికుడిని పనికి రానియకుండా నీ పని బదులు ఇంకా ఎవరినైనా పెట్టుకోమని చెప్పడం జరిగింది. కానీ స్థానిక చింతపనేని ప్రభాకర్ గారు ఒక యూనియన్కి సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కనీసం లేదంటే మీరు ఒకసారి జనరల్ బాడీ సమావేశం వేసుకొని నేను ఎమ్మెల్యేగా నేను చెప్తున్నానని చెప్తే పద్ధతిగా ఉండేది. అది కాకుండా అది అసలు కార్మికుడు చెప్పేది అనుకోకుండా నేను చెప్తున్నాను నువ్వు పెట్టుకోనే పద్ధతిలో ఒక దొంగను ప్రోత్సహించే పద్ధతిలో చింతపనేని ప్రభాకర్ గారు వ్యవహరించారు. దానికి సంబంధించి మాదిగినా కొడక నువ్వు మేస్త్రి ఏంట్రా అని చెప్పి ఆయన కొట్టడం జరిగింది. ఇక్కడ కులాలతో పని లేదు. కార్మికులు ఎవరైతే క్రమశిక్షణతో పనిచేస్తారో ఆ కార్మికుడిని నాయకుడిగా ఎన్నుకుంటారు. మరి నేను కూడా కార్మికుడిగా పనిచేసి ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అందుచేతన కార్మిక పద్ధతులు ఏంటనేది కూడా మాకు తెలుసు కాబట్టి స్పష్టంగా చెప్తున్నాను. దీని మీద జనసేన అధినేత గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టి పెట్టి దీని మీద ప్రభుత్వానికి ఆయన నుంచి రిఫర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. చింతమనేని ప్రభాకర్ గారి గురించి గతంలో అందరూ వింటానే ఉన్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకొచ్చేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మీకు చెప్తుంది, మీకు చెప్పదలుచుకుని కూడా ఏంటంటే, నేను ముఖ్యమంత్రి టీడీపీకి సపోర్ట్ చేసినప్పుడు వారు చెప్పింది కూడా ఏంటంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. అంటే మీకు అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలాంటి లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండేలా చూడండి అంటే నాకు ఆయన మాట ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. అలాగే ఈ బెంగళూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు అది మనం రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. దానికి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. మీరు లా అండ్ ఆర్డర్ బాగా కాపాడుతాను మీ అనుభవం, ఇవన్నీ మీకు సగటు మనిషికి న్యాయం జరగాలి మీకు కావాలని చెప్పి నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఈరోజు తాజాగా అంతకుముందు వనదక్షిణాన్ని కొట్టింది, ఇలా అన్నీ కొట్టింది, ఇన్స్పెక్టర్స్ని కొట్టారు ఆయన ఒక ఎమ్మెల్యే. అది మీ దృష్టికి వచ్చిందన్నట్టు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి స్పందన ఏంటో నాకు అర్థం కాలేదు. ఇలా చేసుకుని వెళ్ళిపోతే ప్రభుత్వ యంత్రాంగం ఎంపీల మీద పనిచేయడానికి భయపడతారన్నారు. ఒకవేళ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మీరు ఫెయిల్ అయితే పరిస్థితులు క్షేత్రస్థాయిలో వేరే విధంగా మాన అవకాశాలు ఉంటాయి, వేరే రకమైన పరిణామాలు ఉంటాయి. వాటన్నింటి దృష్టిలో పెట్టుకుని బీజేపీ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ప్రతి నెలలో 10 కిలోమీటర్ల జగన్ గారికి దాడి జరిగింది, పిలిపించి కొట్టడం, కొట్టడం కాకుండా కూర్చోబెట్టి ఎవరు చేసిన ఎన్ని రకాలుగా ఉల్లంఘించి కూడా నాకు వరుసగా లాస్ట్ నెలలుగా నాకు ప్రతి ఒక్కరి చింతమనేని ప్రభాకర్ గారి వారి విధులుగా వారి విధానాలు ఎమ్మెల్యే వాళ్ళు రౌడీ షీట్లు ఉన్నాయి, 37 కేసులు ఉన్నాయి ఆయన మీద. 21 కేసు పెడతారు, 31 కేసు. అది దట్టు ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాలి. డీజీపీ గారు దీన్ని దృష్టి సారించాలి, ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని దృష్టి సారించాలి. చాలా ప్రసంగంగా అడుగుతున్నాం. ఇది మా కాన్స్టిట్యూషనల్ హక్కు. దళిత తేజం అని చెప్పి మేము దళితులకు అండగా ఉంటామని మీరు మాట్లాడతాం. ఇక్కడ ఒకవైపు ఇంటికి పిలిపించి టీడీపీ ఎమ్మెల్యే తిట్టి కొట్టి పొరంగా దూషించి కేసులు పెట్టమని చెప్పినా కానీ ఎవరు పెట్టట్లేదు. ఒకవైపు ఆడవాళ్ళ మీద దాడి చేస్తారు, ఇంకొక దళితుల మీద దాడి చేస్తారు.
ఎస్సీ వర్గాలను దాడి చేస్తారు, కులాల పేరు పెట్టి దూషిస్తారు, వేరే పార్టీ వ్యక్తులందరినీ రాణిస్తారు, బెదిరిస్తారు. ఇవన్నీ చూస్తామంటే మీరు ప్రజాస్వామ్యాన్ని మర్చిపోతున్నారు, లేదంటే మీరు ఏమన్నా రాజులు గారు అనుకుంటున్నారు, ఫ్యూడలిస్టిక్ వ్యవస్థ అనుకుంటున్నారు కదా. మారుతున్న తరాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కొంచెం బాధ్యతగా ఎమ్మెల్యేలు కానీ మీరు వ్యవహరించకపోతే పరిస్థితి చాలా బెల్లిగా ఉంటుంది. సహనంతో ఓపిక పడుతున్నాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి మరీ తీసుకెళ్తున్నాను. మీ ఎమ్మెల్యేని చింతమనేని ప్రభాకర్ గారు మీరు క్రమశిక్షణలో పెడతారా, క్షేత్రస్థాయిలో ప్రజలు క్రమశిక్షణలో పెట్టాలా, అది మీరు నిర్ణయించుకోండి. ఒకవేళ ప్రజలు క్రమశిక్షణలో పెడితే మొదటి పరిణామం చాలా బలంగా ఉంటాయి. పాయింట్ ఆఫ్ మైండ్గా తెలియదు. అలాంటిది కావాలంటే, అలాంటిది జరగకూడదు, రానున్న సిచ్యువేషన్ రాకూడదంటే ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించి అతను పీడిఎఫ్ అతను రౌడీ షీట్లు నిర్మించాడు. ఎమ్మెల్యే కాదు, రౌడీ షీట్లు రౌడీ షీట్లు తనిఖీ చేయండి. దిగులకు వస్తున్నాం, దిగులు మాట్లాడడం. అలాగే జనసేన కార్యకర్తలు కానీ జనసేన మహిళలను కానీ బెదిరిస్తూ ఉంటామని మరొకటి చెప్తా ఉన్నాం. తెలుగుదేశం నాయకులందరికీ దయచేసి దీనికోసం సపోర్ట్ చేయలేదు. ఆ రోజు నేను మీకు ప్రతి ఒక్కరు తెలుగుదేశం వాడు ఎందుకు కూడా దీనికోసం మొదలుపెట్టుకున్నాం. మేము భద్రతతో కూడిన పాలన అందిస్తాం కదా ముఖ్యమంత్రి గారు అన్నారు, దానికి కదా మేము వహించింది. ఇలా దోపిడీలు దౌర్జన్యాలు చేసి ఎమ్మెల్యేలు మీరు వెనకేసుకు వస్తే మేము ఏం చేస్తాం? మద్దతు ఎలా ఇస్తాం? మీకు అసలు మీరు కూడా ఆలోచించుకోండి. లేదు మీకు 2 ఎమ్మెల్యేలు మద్దతే కావాలి, అలాగే ముందుకు వెళ్తాం అంటే మీ ప్రజాక్షేత్రం చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటాం. అలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ మీకు కావాలంటే మీ చాయిస్. డీజీపీ గారిని కూడా దృష్టికి తీసుకెళ్తాము, చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తాను, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. మీరు ఎమ్మెల్యే మీద మీరు చర్యలు తీసుకుంటారా? ప్రభుత్వ యంత్రాంగం కానీ అధికారులు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఒకవేళ మీరు తీసుకోలేని పక్షంలో ప్రజలు తిరగబడి ఎలా ఉంటే మీరు చూస్తారు. అది మీరు నిర్ణయించుకొని మీరు ఆ విజ్ఞతను మీరు వదిలేస్తారు. మీరు ప్రజాక్షేత్రం మీరు ప్రజలు తిరగబడాలా, లేదంటే ప్రభుత్వం ఇబ్బంది ముఖ్యమంత్రి గారు మీరు చేతుల్లో తీసుకున్న